హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హస్సన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 16/1/2025, 16వ తారీఖు 1/2025. ఈరోజు వచ్చేసరికి బేస్తవారం, జనవరి 2025. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్, బ్యాడింగ్ మార్కెట్కు 52,000 బస్తాలు రావడం జరిగింది. ఏసీ బస్తాలు నాకు తెలిసి 2,500 బస్తాలు వచ్చినాయి. నాకు తెలిసి ఇంకా రాకపోవచ్చు ఎక్కువ మార్కెట్కు. ఖమ్మం మార్కెట్కి 20,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు మార్కెట్కు 40,000 బస్తాలు కొత్తవి వచ్చినాయి. గుంటూరు మార్కెట్కి ఏసీ బస్తాలు 30,000 బస్తాలు వచ్చినాయి. హైదరాబాద్ మార్కెట్కు కొత్తవి 2,600 బస్తాలు వచ్చినాయి. వరంగల్ మార్కెట్కి 8,000 బస్తాలు వచ్చినాయి. ఈరోజు ఫ్రెండ్స్, ఎందుకంటే రేపు సోమవారం ఏం జరుగుద్దని చూడండి అంతే. రేపు సోమవారం తర్వాత అసలు సరుకు ఎంత వస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఎందుకంటే పండగలు అయిపోయినాయి, ఈ వారంలో కోస్తారు, వచ్చేటివి వస్తూ ఉంటే ఒక అవగాహన, అసలు ఎంత వస్తుంది అనేది ఒక అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. లైక్ మాత్రం చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం మనకు బూస్టింగ్ అనేది చాలా అవసరం. బ్యాడిగి మార్కెట్లో ఈరోజు మనం చూసుకుంటే ఎక్కువ శాతం అయితే మాత్రం ఫ్రెండ్స్ దయచేసి మీరు ఒకటి గమనించాలి. నేను చెప్పిన 43,500 పోయిన మన సోమవారం కూడా చెప్పా, ఇత్తనానికి నీళ్లు కట్టనిది, వర్షానికి పండింది మాత్రమే 43,599. అది 10 బస్తాలు వేసారా, 50 బస్తాలు వేసారా, 1000 బస్తాలు వేసారా, పర్ఫెక్ట్గా డేటా అయితే మన దగ్గర. ఎందుకంటే ఏ షాప్లో ఎన్ని వేసారా మనకు క్లారిటీ రాదు కదా. మనకి ఏపీఎంసీ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది, మార్కెట్లో ఫోన్ చేస్తే కొన్ని రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. ఓకేనా, దాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. చెప్తే నేను అక్కడికి వెళ్ళలేదు, మనం అక్కడ రిపోర్ట్ చేసి ఇప్పుడు నేను వీడియో మీరు ఎలా చూస్తున్నా, నేను అలా వాళ్ళు చెప్పింది మనం 10 మందికి చేసి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మీకు చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం 15,000 కానించి డబ్బీ బ్యాడికి చూసుకుంటే 43,599. ఓకేనా ఫ్రెండ్స్, 43,599. ఎక్కువ శాతం అయితే ఫ్రెండ్స్ 25,000 కానించి 28,000 వరకు మాత్రమే మార్కెట్లో నడవడం జరిగింది, ఎక్కువ శాతం. ఇంకా 15,000 కానించి 20,000 వరకు కొన్ని నడిచినాయి, 20,000 కానించి 25,000 వరకు కొన్ని నడిచినాయి. ఎక్కువ మార్కెట్లో మొత్తం నడిచింది 25,000 కానించి 28,000 వరకు క్వాలిటీ వచ్చింది. ఇంకా 28,000 కానించి 30,000 కొన్ని క్వాలిటీలు, 30,000 కానించి 32,000 కొన్ని క్వాలిటీలు, 30,000 కానించి 35,000, 35,000 కానించి 40,000, 43,599. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా డబ్బీ బ్యాగ్. ఇంకా కడ్డీ బ్యాగ్ విషయానికి వచ్చేసరికి అది కూడా 15,000 కానించి 35,569. 35,569 నీళ్లు కట్టని, వర్షానికి పండింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ శాతం విషయానికి వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడి 27,000 కానించి 31,000 వరకు ఎక్కువ శాతం 27,000 కానించి 31,000 వరకు. మనకు ఇంకా 15,000 కానించి 20,000 వరకు కొన్ని నడుచుంటాయి, 20,000 కానించి 25,000 వరకు కొన్ని నడుచుంటాయి, 25,000 కానించి 31,000 వరకు కొన్ని క్వాలిటీలు, డీలక్స్ క్వాలిటీలు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా 2043 యథాతిథి తదాస్థితి. ఈరోజు ఇంకో మిరాకిల్ విషయం, గోండల్ మార్కెట్లో రోజు సేల్స్ 3,000 బస్తాలు, కానీ ఈరోజు వచ్చిన బస్తాలు 40,000 బస్తాలు. చూసుకోండి, ఎందుకంటే ఏసీలో ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు అనేది కొంచెం ఆలోచన చేసి వెళ్ళండి. ఖచ్చితంగా ఈ వీక్లో మాత్రం చాలా చాలా పెద్ద రిపోర్ట్ తయారు చేస్తున్నా. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఎంత వచ్చింది, 23లో ఎంత వచ్చింది, 24లో ఎంత వచ్చింది, 25లో ఈ జనవరి మొత్తంలో ఎంత వస్తూ ఉంది, పోయిన జనవరిలో ఎంత వచ్చింది, అంతకుముందు జనవరిలో ఎంత వచ్చింది, మొత్తం రిపోర్ట్ అనేది మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 2043 10,000 కానించి 14,000, డీడీలు 12,000 కానించి 14,000. మనం 5531 విషయానికి వచ్చేసరికి 10,000 కానించి 13,000. ఇంకా మీరు అనుకున్న 411, 1081, సువర్ణ బ్యాడి, కాశ్మీర్ ఇటువంటి రకాలన్నీ కూడా నాకు తెలిసి వేయకపోవడం ఉత్తమం. 5531 కూడా తగ్గిస్తే చాలా వరకు మంచిది. 2043 మర్చిపోవడం చాలా వరకు బెటరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1 సంవత్సరం రోజులు మీరు సీడ్ వెరైటీలకు ఎవరు వెళ్ళొద్దు దయచేసి. చాలా వరకు డ్యామేజ్ జరుగుతూ ఉంది, కొంచెం గమనించి వెళ్ళండి. ఓకేనా, 411 అయినా ఏదైనా సరే మీకు 5,000 కానించి 12,000-13,000 ఏం గిట్టుబాటు కాదు.
దయచేసి గమనించాలి. ఇంకా సర్పన్ 102 కూడా మనకు దగ్గర 10,000 కానించి 17-18,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఖమ్మం మార్కెట్లు విషయానికి వచ్చేసరికి ఏసీ బస్తాలు 2,500 బస్తాలు వస్తే 2043 మాత్రమే మార్కెట్లోకి రావడం అయితే జరిగింది. అది కూడా 10,000 కానించి మనకు 12,000 వరకు వేయడం అయితే జరిగింది. ఇది ఓవరాల్గా బ్యాడీ మార్కెట్ నడిచిన వ్యవహారం. ఇంకా ఖమ్మం మార్కెట్కి 20,000 బస్తాలు వస్తే తేజాలు 15,400 వరకు వేస్తారు. మీడియాలు 14,000 కానించి 15,000. దయచేసి మీరు 10,000 కానించి 14,000 వరకు మాత్రమే చూసుకోండి. జెండా పాట 16,000 కాదు, ఎంతైనా వేస్తారు. అక్కడ పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు. అది యాస్త్ర ఏరా, ఎందుకంటే అది ఎందుకు వేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. నేను వెళ్ళినా కానీ మనం వెళ్ళేసరికి టైం అయిపోయింది. నేను వరంగల్ మార్కెట్కి వెళ్ళేసరికి కూడా టైం అయిపోయింది. అక్కడికి వెళ్ళినా కానీ అసలు నాకు అక్కడ ఎందుకో నచ్చలేదు. గుంటూరు మార్కెట్కి అయితే కొత్త 40,000 బస్తాలు వచ్చినాయి. రేపు సోమవారం ఎన్ని వస్తాయో చూడాలి. ఎందుకంటే సోమవారం కల్లా మనకు సినిమా అనేది కొంచెం అర్థమవుతూ ఉంటుంది. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు తక్కువ సరుకు వస్తూ ఉంది. తేజాలు 12,000 కాంచి 15,000, డీలక్స్లు అయితే మాత్రం 15,200, డీడీలు 11,000 కాంచి 13,000, సూపర్ 10లు సుపీరియర్ డీడీల్లో 13,500, సింజంట 5531 10,000 కాంచి 12,500, 341 13,000 కాంచి 15,000, నెంబర్ 5 11,000 కాంచి 14,000, డీలక్స్ ఉంటే 14,500, ఆర్మూర్ 9,000 కాంచి 11,000, 355 బ్యాడ్కి 9,000 కాంచి 11,500, సూపర్ 10లు 334 10,000 కానించి మనకు 14,000 వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది. స్పార్కులు విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 13,000. నాకు తెలిసినంత వరకు షార్కులు కానీ 5531 కానీ ఇంకా చాలా వెరైటీలు వస్తూ ఉంటే చెప్తా మీకు. కుబేరా కానీ ఇటువంటి వెరైటీలు వేయకపోవడం, క్లాసిక్ కానీ ఇటువంటి రకాలన్నీ వేయొద్దు దయచేసి. రోమి 26లు అంటే జీనీ 26 అనే వెరైటీ ఉంది కదా, అది కూడా వేయొద్దు. రోమి 26లు 11,000 కానించి 13,500, డీలక్స్ ఉంటే 13,500 అంట. కుబేరా 9,000 కానించి 11,000, బంగారం 9,000 కానించి 12,000, డీలక్స్ ఉంటే 13,000, 2043 బ్యాడ్కి 10,000 కానించి 12,000, సీడ్ క్వాలిటీలు 7,000 కానించి 10,000, తేజాలు 6,000 కానించి 7,500 తాలు, సీడ్ తాలు 4,000 కానించి 6,500. గుంటూరు మార్కెట్ ఏసీ బస్తాలు 30,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 12,000 కానించి 15,000. నా తెలిసినంత వరకు వ్యాపారస్తుడు చాలా వరకు పోయిన సంవత్సరం ఉన్నాయి, ఈ సంవత్సరం అంటే ఏసీలో ఉన్నాయి కాబట్టి చాలా వరకు అవే అమ్ముకోవాలని అదే వ్యాపారం చేయాలనుకుంటాడు. కానీ మీ కొత్త కాయలు కొనే ఆలోచన చాలా వరకు కారమిల్లులకు ఉండొచ్చేమో, కానీ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఈ అమ్ముకుంటే కొంచెం వాటి రేటు, ఎందుకంటే వాటికి ఇటుకు 4-5 డిఫరెన్స్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇవి సగం అవి సగం వేసే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. తేజాలు 12,000 కానించి మనకు 15,000, ఎక్కువ శాతం 13,000 కానించి 14,000. 355 బ్యాడ్కి గుంటూరు ఏసీ నేను చెప్పేది 9,000 కానించి 11,000. 355 బ్యాడ్కి 9,000 కానించి 11,000. 553 9,000 కానించి 11,000. 341లు 10,000 కానించి 14,000. నెంబర్ 5 10,000 కానించి 14,000. 273 కుబేరా 9,000 కానించి 11,000. 334లు సూపర్ 10లు 13,000 కానించి 14,000. 11,000 కానించి 12,000 ఎక్కువ శాతం. ఆర్మూర్లో అయితే మాత్రం 8,000 కానించి 10,000. స్పార్కులు షార్కుల విషయానికి వస్తే 11,000 కానించి 12,000. రోమి 26లు 12,000 కానించి 13,000. 2043 బ్యాడ్కి 10,000 కానించి 12,000. క్లాసిక్లు 8,000 కానించి 10,000. బుల్లెట్లు 9,000 కానించి 12,000. బంగారం 9,000 కానించి 12,500. బిఎఫ్ క్వాలిటీ లాస్ట్ ఇయర్ 6,000 కానించి 8,500. తేజాతాలు 6,000 కానించి 7,000. సీడ్తాలు 3,000 కానించి 5,500. హైదరాబాద్ మార్కెట్కు 2,600 బస్తాలు వచ్చినాయి. తేజాలు 12,000 కానించి 14,000. బెస్ట్ ఉంటే మాత్రం 15,000. సూపర్ 10లు 12,000 కానించి 13,000. ఆర్మూరు 10,000 కానించి 11,000. సింజంట 11,000 కానించి 12,000. 341లు 9,000 కానించి 13,000. బ్యాడ్కి 2043 11,000 కానించి 12,000. డీడీలు 11,000 కానించి 12,200. 273 11,000 కానించి 15,500. తేజాతాలు 5,000 కానించి 7,500. సీడ్ తాలు 3,000 కానించి 6,000. వరంగల్ మార్కెట్కు 8,000 బస్తాలు వచ్చినాయి. తేజ 13,000 కానించి 14,800. 341లు 13,000 కానించి 15,000. వండర్ హాట్లు 10,000 కానించి 13,000. ఏసీ బస్తాలు 2,000 వచ్చినాయి. తేజాలు 11,000 కానించి 13,200. 341లు 10,000 కానించి 12,500. ఇది ఓవరాల్గా మనము వరంగల్, ఖమ్మం, బ్యాడ్గి, గుంటూరు, ఇది ఓవరాల్గా హైదరాబాద్ మార్కెట్ నడిచిన వ్యవహారం ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.